ఈ వీడియో రాజాసింగ్ గారికి, అరే మాక్కే లౌడే రాజాసింగ్, సాలే హరాంఖోర్ చినాల్కే బీఫ్ తినే వాళ్లను లంజా కొడుకులు అంటావురా. అరే సాలే, నువ్వు ఎక్కడ పుట్టినావో నీకు తెలుసారా లంజా కొడక? బేగం బజార్లో నీ పూర్వీకులు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? బేగం బజార్లో ఎవరు పుణ్యాన నువ్వు పుట్టినావో తెలుసా? ఎవరి కణాలు నీ శరీరంలో ఉన్నాయో తెలుసా? సాలే బాస్టర్డ్, చూడు సాలే, చూడు గరండల్, చూసినావా? బీఫ్ తినేవానికి ఇట్లా ఉంటుంది గరండల్. సాలే హరాంఖోర్ సాలే, ఎంతమంది బీఫ్ తింటా ఉంటారో తెలుసా? ఎంతమంది పేదలు మటన్ పొట్టేలు మాంసం 650, 700, 800 పెట్టి కొనలేక ఎంతమంది, ఎన్ని మతాల వాళ్ళు, ఎన్ని కులాల వాళ్ళు, ఎన్ని బడుగు బలహీన వర్గాల వాళ్ళు బీఫ్ తింటా ఉండారో తెలుసా సాలే? బీఫ్ తినేవాళ్ళు లంజా కొడుకులు అంటావా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తినే మాంసాహారం ఏదైనా ఉందంటే అది బీఫ్. ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ నువ్వు లంజా కొడుకులు అంటావురా సాలేను? వాక్యాలవుడే సాలే, నీ చీల్చేస్తారు నా కొడక. నువ్వు హైదరాబాద్ లో పో, పాత బస్తీలో పో సాలే, బీఫ్ కాదు నీకు చీల్చేసి ఎండేసి తినేస్తారు సాలే హరాంఖోర్. ఒక ప్రజాప్రతినిధి ఉండి ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎట్లా మాట్లాడాలని తెలియదురా నా కొడక. రక్షించురా, మేము కూడా గౌరవిస్తాం గోమాతను రక్షించు. బీఫ్ అంటే కేవలం గోమాత కాదు, బీఫ్ అంటే దున్నపోత వస్తుంది, గొడ్డు వస్తుంది, ఎండిపోయిన ఎద్దు వస్తుంది. మేమంతా బీఫ్ తిన్న వాళ్ళమే. ప్రపంచంలో ఎక్కువ మంది, భారతదేశంలో ఎక్కువ బీఫ్ ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు? నీ అమ్మ మొగుళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లో ఉండే ప్రధాన నాయకులు. అల్ కబీర్ సంస్థ ఎవరిదిరా? మాదర్ చౌత్ మాక్యాలవుడే. పోయి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయి. గల్ఫ్ దేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే అల్ కబీర్ సంస్థ ఎవరిది? ఎంత బీఫ్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉండదు విదేశాలకు. గోవాకు పోయి ఒకసారి మీ అమ్మ మొగునికి అడుగు, ఒకసారి గోవా ముఖ్యమంత్రికి, ఇంకా మాకు బీఫ్ తక్కువ పడతా ఉంది, ఇంకా బీఫ్ పంపించండి అన్నాడు. ఒక ప్రజాప్రతినిధి ఏంది, ఎట్లా మాట్లాడాలా, ప్రజలు ఎట్లా, నేను మాట్లాడితే ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఉండి అట్లా మాట్లాడే ప్రయత్నం చేయరా మక్కెలవడే? బేగం బజార్లో పోయి మీ నాయనలు ఉన్నారు, మీ తండ్రులు, మీ పూర్వీకులంతా అక్కడ పోయి పండుకొని మిమ్మల్ని కన్నారు నా కొడక రాజాసింగ్. మీ చరిత్ర బేగం బజార్లో పోయి అడుగు. బేగం బజార్లో పోయి అక్కడక్కడ మూలల్లో చెట్ల కింద, ఆ గుడిసెల కింద ఒకసారి పోయి అడుగు. నా కొడక, నువ్వు ఒక్క ఏలు చూపించినావంటే నీకు 4 ఏళ్లు నీ పక్క ఉండేవని చెప్పి ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఇటుకతో కొట్టే నా కొడక, కంకర్రాయితో కొడతాం. చూడు గరండల్ నా కొడక ఎట్లా ఉండదో. బీఫ్ తినే గరండల్ ఇట్లా ఉంటుంది. ఖబర్దార్ సాలే మాక్యాలవుడే రాజాసింగ్.